తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం ఇందివర సేనుడు కథ చెప్పుకుంటా ఉన్నాము. సో నెక్స్ట్ 3వ భాగంలో ఉన్నాం. ఇదే ఫైనలా? ఇంకా అయిపోతుంది? ఇదే ఫైనల్. ఈ మరణించినట్టుగా అయిపోయిన అన్నయ్యని చూసి ఆ కత్తి పట్టుకుని అనిచ్చాసేనుడు వెళ్ళిపోయాడు. ఆ చింతామణి ఖడ్గం పట్టుకుని వింధ్యవాసిని అమ్మవారిని దర్శించడానికి వెళ్ళాడు. వెళ్ళి చాలాసేపు ధ్యానం చేసిన అమ్మవారు ప్రత్యక్షం కనపడలే, అతనికి దర్శనం ఇవ్వాల. దాంతో అనిచ్చాసేనుడు, అన్నయ్య మరణించాడు, దీన్ని ఏం చేయాలో తెలియట్లేదు, పవిత్రం చేయమన్నారు, దీన్ని ఎట్లా పవిత్రం చేయాలో కూడా నాకు తెలీదు, నీకోసం తపస్సు చేసి ఈ ఖడ్గాన్ని నీ నుంచి సాధించిన మా అన్నేమో ఈ రకంగా ఉన్నాడు, నేను ఆయన లేకుండా ఉండే పరిస్థితి అసలు లేనే లేదు, కాబట్టి నా ప్రాణాలు కూడా తీసేసుకో అని చెప్పి ఆ ఖడ్గం పెట్టి మెడ నరుక్కుపోయాడు. దాంతో వింధ్యవాసిని అమ్మవారు ప్రత్యక్షమైంది. మీ అన్నయ్యది తపస్సు తీవ్రమైతే నీ ప్రేమ తీవ్రమైంది, ఖడ్గం కేవలం నిప్పుల్లో పడ్డం వల్ల ఇలా జరిగింది అని ఆవిడ ఆ ఖడ్గాన్ని మళ్ళీ ఇలా ముట్టుకుని అది మళ్ళీ బంగారు వన్నె వచ్చేసింది, అతని చేతిలో పెట్టింది. జీవించే ఉంటాడు, అయితే ఇప్పుడు వీళ్ళలో ఇలాంటి సమస్య వచ్చిందంటే నువ్వు దాని గురించి ఆలోచించద్దు, వీళ్ళిద్దరూ పూర్వజన్మలో ఇతని భార్యలు, నేను ఏం చేయను, ఈ ఖడ్గదంష్ట మకర దంష్టాలతోటి మా అన్నయ్య జీవితం ఎలా ఉండబోతోందో అని నాకు భయంగా ఉందంటే ఏం పర్వాలేదు, ఈ ఒక్క సంఘటన తర్వాత అంతా మామూలుగా ఉంటుంది, వీళ్ళిద్దరూ అతని పూర్వజన్మలో భార్యలు, అందుకనే అతన్ని వరించి ఉన్నారు, నీకు వచ్చిన భయం ఏం లేదు, నువ్వు వెనక్కి వెళ్ళిపోమని అనగానే ఇతను మళ్ళీ విమానం ఎక్కి మళ్ళా అతను ఎక్కడున్నాడో ఇందివరసేనుడి దగ్గరికి వెళ్ళిపోయేసరికల్లా అతను నిద్రలోంచి లేచినట్టు లేచున్నాడు. భార్యలు ఇద్దరికి ఒకళ్ళకి క్షమాపణలు చెప్పుకున్నారు, సంతోషంగా ఉన్నారు. అనిచ్చాసేనుడు మళ్ళీ తిరిగి వచ్చాడు, వచ్చి అన్నయ్యని చూసి చాలా ఆనందించి తన తండ్రి తల్లి తర్వాత ఏమో ఏ రకంగా తమ పెంతల్లి ఎట్లా ఉత్తరం రాసింది, తండ్రికి అసలు తెలియంది అదంతా అన్నయ్యకి పూసగుచ్చినట్టు చెప్పాడు. ఇందివరసేనుడు అన్నాడు, ఇట్లా ఒక మరణం నుంచి మేల్కొన్నాను నేను, నాకు కూడా తండ్రిని తల్లిని చూడాలనుంది, మనం వెళ్ళిపోదాము, మన ప్రాంతానికి వెళ్దాము అనేసరికల్లా సరే అనిచ్చాసేనుడు అన్నాడు, మరి ఇక్కడ వీళ్ళు బంగారు భవనాల్లో ఉండేవాళ్ళు ఇక్కడే ఉంటున్నారు, మనం అక్కడికి వెళ్ళాలంటే బంగారు భవనాలతో మందిరాలతో సహా వెళ్ళిపోదాం, స్వర్ణ మందిరంతో సహా అక్కడికి ఈ చింతామణి ఖడ్గం ఉంది కదా, కోరిన కోరికలు తీరుస్తుంది, ఆ ఖడ్గం సహాయంతో మందిరాలతో సహా ఈ స్త్రీలను ఇద్దరిని తీసుకుని మకరదంష్ట్రని ఖడ్గదంష్ట్రని ఇద్దరిని తీసుకుని అతను ఐరావతి నగరానికి వెళ్ళిపోయాడు. ఆ నగరానికి వెళ్ళాక అప్పుడు సామంతులందరినీ రాజు ఏం చేశాడంటే తమ కుమారుని వధించాలన్న ఆలోచన చేసిన ఆ సామంతులందరినీ బంధించి ఉంచాడు. వాళ్ళకేం తెలీదు, నీ ఉత్తరం చూసి నీ రాజాజ్ఞ పాటించాలనుకున్నారు, వాళ్ళని వదిలిపెట్టు, ఎందుకంటే మేము 2 దిక్కులు జయించినప్పుడు వాళ్లే మాతోటి ఉన్నారు, తండ్రిలాగా సహాయం చేశారు, వాళ్ళని విడిచిపెట్టేసేయమన్నాడు. దాంతో వాళ్ళందరినీ రిలీజ్ చేసేసరికల్లా వాళ్ళు పరమ సంతోషంతో ఇందివరసేనుడిని రాజుగా అంగీకరించి సంతోషంగా ఉన్నారు. అయితే ఈ మిగిలిన రాజ్యాలు కూడా జయించాలి, కానీ పోతే అనిచ్చాసేనుడికి మనసు లోపల ఒకటి ఉన్నది, ఏమిటిది, వీళ్ళిద్దరూ పూర్వజన్మలో అన్నయ్యకి భార్యలు అంటే పూర్వజన్మలో అన్నయ్య ఏమిటి అని ఉంది, కానీ అదేమిటో తెలియటల్లా. హాయిగా ఉన్నారు కొంతకాలం ఉండి, ఈ 2 దిక్కులు మొదట జయించారు వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం, మిగిలిన 2 దిక్కుల్ని కూడా జయించడానికి పూనుకున్నారు అన్న తమ్ముడు కలిసి. ఈ ఖడ్గం ఉంది ఇప్పుడు, ఆ ఖడ్గంతో అతను ఎక్కడికి వెళ్తే అక్కడల్లా అతనికి జయమే లభించింది. ఈ ఇందివరసేనుడు అనిచ్చాసేనుడు ఇద్దరు కలిసి ముందు తూర్పు దక్షిణ దిక్కులు జయించారు కదా, ఇప్పుడు ఆ తూర్పు పడమర ఉత్తర దిక్కుల్ని కూడా జయించి ఆ రాజ్యం అంతా తండ్రికి ధారాదత్తం చేశారు. నువ్వు ఉన్నంత కాలం నువ్వే రాజువి, నీ తర్వాతే మేము ఈ రాజ్యానికి వస్తాము అని. ఈ రాజ్యము ఇదంతా హడావిడైన తర్వాత ఇతను మొత్తం రాజుగా అవ్వవలసిన అంత పరిస్థితి వచ్చిన తర్వాత ఆనాటి రాత్రి సడన్గా అతనికి ఒక రకంగా తెలిసింది, తను ఇక్కడ ఉండవలసిన వాడు కాదు అని. పూర్వజన్మ స్మృతి కలిగిపోయింది ఈ ఇందివరసేనుడికి. అతను తండ్రి దగ్గర కూర్చొని చెప్పాడు, నేను ఇక్కడికి చెందినవాడిని కాదు, ఒక శాపవశాత్తు భూమి మీద జన్మించాను,
నాతో పాటే నా తమ్ముడు నా భార్యలు కూడా జన్మించవలసి వచ్చింది, మేము విద్యాధరులం అని చెప్పి అప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఇతను గంధర్వలోకంలో ఒక రాజ్యానికి చెందిన రాజకుమారుడు అతను. మా తండ్రి ఆ రాజ్యానికి రాజు. నేను నా తమ్ముడు మేమిద్దరము ఆయనకి కుమారులుగా జన్మించాము. మేము చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. మాలాగానే ఉన్న ఇంకొక చిన్న గంధర్వ రాజకుమార్తె ఆదిత్యవర్మ కుమార్తె నన్ను ప్రేమించింది. వివాహం చేసుకున్నాం. వివాహం అయిన తర్వాత ఆమె చెలికత్తెగా ఉన్నటువంటి చంద్రలేఖ ఆమె కూడా నన్ను వరించి వివాహం చేసుకుంటానని అడిగింది. వరించిన స్త్రీని కాదనకూడదు, గంధర్వుల యొక్క లక్షణం అది. నేను ఆమెను కూడా వివాహం చేసుకున్నాను. వాళ్ళిద్దరూ ఎప్పుడు కొట్టుకునేవాళ్ళు, విపరీతంగా పోట్లాడుకునేవాళ్ళు. స్నేహితులు మొదట, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్గా ఉండి ఒక పురుషుణ్ణి వరించి వివాహం చేసుకుని వాటికి 10 మాటలు పోట్లాడుకునేవాళ్ళు. దాంతో నాకు చాలా విసుగు పుట్టిపోయింది. గంధర్వులు చేయవలసిన క్రియలు ఏవీ చేయలేకపోయేవాడిని నేను. ఒకనాడు మా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రితోటి నేను ఇట్లా ఈ స్త్రీలతో పడలేకపోతున్నాను, తపస్సు చేసుకోవటానికి వెళ్తాను, నాకు ఆజ్ఞ ఇవ్వమని అడిగాను. మా తండ్రి చాలా కోపం వచ్చింది. నువ్వు ఒక రాకుమారుడివి, జ్యేష్ఠ కుమారుడివి, నా తర్వాత ఈ రాజ్యం బాగోగులు నువ్వు చూడాలి. ఇలా భార్యల ఆడవాళ్ళ వ్యామోహంలో పడి వాళ్ళ కొట్లాటలకి తీర్పరిగా ఉంటూ వాళ్ళు కొట్టుకుంటున్నారు కాబట్టి నువ్వు తపస్సు చేస్తానంటే ఎట్లా రగా? మనుషులు చేసే పని మనిషిగా పుట్టుపో నువ్వు అని చెప్పించాడు. అనేసరికల్లా మనిషిగా పుట్టుపో అనగానే అప్పుడు మరి నా భార్యలోన నీ భార్యలు కూడా పుడతారు అక్కడ, మీ తమ్ముడు కూడా అక్కడే పుడతాడు, మీరందరూ మనుషులుగా పుట్టాల్సిన వాళ్ళు, గంధర్వులుగా పుట్టవలసిన వాళ్ళు కాదు, పోయి భూమి మీద పుట్టు, ఈ పెళ్ళాలిద్దరిని వేసుకో, అక్కడే పుడతారు వాళ్ళు కూడా, మీ తమ్ముడు కూడా పుడతాడు, ఇలాగే వదిలిపెట్టకుండా నీ వెనకాల పడి తిరుగుతాడు, పొమ్మన్నాడు. ఎప్పుడైతే నువ్వు మనిషిగా పుట్టు అని మా తండ్రి నన్ను శపించాడు, అప్పుడు నాకు తెలిసింది మానవ జన్మ కష్టసాధ్యం. గంధర్వుల జీవితం వేరు, మానవ జీవితం వేరు. దేవతల సౌఖ్యం మానవులకు ఎట్లా వస్తుంది? నేను మళ్ళీ నా తండ్రి పాదాలు పట్టుకున్నాను, నన్ను వదిలేసేయి, పొరపాటు చేశాను, భార్యలిద్దరికి నచ్చజెప్పుకుని నా పని నేను చేసుకోవాల్సింది, అనవసరంగా నేను తపస్సు చేస్తానన్నాను. అంటే ఆయన ఏమన్నాడు, తపస్సు చేస్తానన్న నీ బుద్ధే నీకు ప్లస్. ఎవరైనా ఒక రాజుకి తపస్సుకు ఫలితంగా నువ్వు పుడుదుగాని, ఈ తపస్సు చేయటం అనే ఒక్క దాని మీదే నీకు నీ జీవితం నిలబడుతుంది. ఓహో, జైత్రయాత్ర చేస్తూ భూమి మీద మనిషిగా నిలబడిన తర్వాత నీకు పూర్వజన్మ స్మృతి వస్తుంది, అప్పుడు నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చేద్దుగానని చెప్పి మా తండ్రి నన్ను భూమి మీదకి పంపించేశాడు. ఆ సమయంలోనే నువ్వు తపస్సు చేస్తున్నావు. అప్పుడు అమ్మవారు మమ్మల్ని ఈ గంధర్వాంశతోటి భూమి మీద జన్మించడానికి నన్ను నా తమ్ముడిని ఇద్దరిని ఇక్కడ పుట్టించింది. అంటే రాణిగారు 2 పళ్ళు తినేసింది. ఎందుకు తిన్నది? అమ్మవారి ప్రచోదనం వల్లే. లేకపోతే వాళ్ళిద్దరూ ఏకగర్భ సంజాతులు కారు కదా, రెండో భార్యకి పుట్టేవాడు. వాళ్ళు సొంత అన్నదమ్ములుగా పుట్టాలి కదా, తండ్రి శాపం అట్లా ఉంది కదా. అమ్మవారి అనుగ్రహంతో మేమిద్దరము ఏకగర్భ సంజాతులం అయ్యాము. ఈ స్త్రీలిద్దరు కూడా, ఒకళ్ళు నా భార్య, రెండవది ఆమె చెలికత్తె. వాళ్ళని మళ్ళీ వివాహం చేసుకున్నాను. అక్కడ ఎట్లా కొట్టుకున్నారో ఇక్కడ కూడా అట్లాగే కొట్టుకుని నాకు సగం మరణానికి కారణమైన తర్వాత వాళ్ళకి జ్ఞానం వచ్చింది. నేను ఈ భూమి మీద ఒక రాకుమారుడు ఏం చెయ్యాలో అది చేశాక నాకు పూర్వజన్మ స్మృతి వచ్చింది. ఒక రాకుమారుడు ఏం చేయాలి? క్షత్రియ ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. కుమారుడిగా ఉన్న నాళ్ళు తండ్రికి బాసటగా ఉండాలి. నేను అక్కడ ఉన్నప్పుడు నేను నిన్ను వదిలేశాను కాబట్టి నాకు ఈ జ్ఞానం రాలేదు. ఆడవాళ్ళు స్త్రీలు లభించినా నాకు రాలా. పూర్తిగా ఈ రాజ్య భూమిని మొత్తాన్ని జయించి నీ చేతిలో పెట్టిన తర్వాతే నాకు ఈ జ్ఞానం వచ్చింది. కాబట్టి మాకు సెలవిప్పించు, మాకు శాప విమోచనం అయిపోయింది, మేము విద్యాధరుల రాజ్యానికి వెళ్ళిపోతాం అనేసరికి ఆయన చాలా దుఃఖపడ్డాడు. కుమారులు కానీ ఒక గంధర్వాంశ కలిగిన వాళ్ళు తన ఇంట్లో పుట్టడము, ఇంతకాలం తనతో ఉండటం ఆయన సంతోషంగానే ఉంది. ఇతను ఇందీవరసేనుడు, అనిచ్ఛాసేనుడు భార్యలు ఇద్దరు మకరదంష్ట్ర ఖడ్గదంష్ట్రలుగా ఉన్న వాళ్ళిద్దరూ కూడా విద్యాధరులే. వాళ్ళు మొత్తం నలుగురు. ఆ తర్వాత ఈ రాజుగారు నేను కూడా వానప్రస్థానికి వెళ్తానన్నాడు. ఈ రాజ్యాన్ని ఇంకెవరికో అప్పచెప్పి ఆయన వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. తపస్సుకు ఫలితంగా లభించిన కుమారులిద్దరూ వెళ్ళిపోతారు. వీళ్ళు నలుగురు మళ్ళీ ఈ శరీరాలు విడిచిపెట్టి విద్యాధర రాజ్యానికి వెనక్కి వెళ్ళిపోయారు. జీవితం ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒకటి లభిస్తే లభించిన దానికి పూర్తిగా న్యాయం చేయాలి. అది
ఎక్కడికో పరిగెడతాను అనకూడదు. నువ్వు ఎక్కడ పుట్టావో దానికి న్యాయం చేయాలి. నువ్వు ఏదో ఒక కారణంతో ఇక్కడికి వస్తావు. ఇప్పుడు ఇక్కడ పుట్టామంటే ఒక ఇంట్లో కారణం పుట్టాం, ఉంటుంది ఖచ్చితంగా ఒక కారణం ఉంటుంది. నువ్వైనా రుణపడి ఉండాలి, వాళ్ళైనా రుణపడి ఉండాలి. నీ రుణమైనా తీర్చుకోవాలి, వాళ్ళ రుణమైనా తీరనివ్వాలి. అక్కడ నిలబడాలి కదా. ఆ నిలబడిన వాడు గెలుస్తాడు. ఈ కథని అక్కడ అందులో నరవాహన దత్త చరిత్రలో చెప్తారనమాట. నరవాహన దత్తుడికి చెప్తారు, ఇట్లా జరుగుతుంది, నువ్వు ఇక్కడ జన్మించావు, ఈ జన్మకి సరిపడా న్యాయం చేయి, ఈ పేరుకి చెడ్డ పేరు తేకుండా ఉంచుకో, అంతే. తండ్రికి చెడ్డ పేరు తేకుండా ఉంచు. తర్వాత నీకు ఇవ్వాల్సింది ప్రకృతి దానంతటదే ఇస్తుంది. మనం అదేగా చెప్పుకుంటాం, యూనివర్స్ మనల్ని చూస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మనం సరైంది ఇస్తే అది సరైంది వెనక్కి ఇస్తుంది. అంతేగా. ఈ కథను అట్లా చెప్తారనమాట. సో కథ కంచికి మనం ఇంటికి. చాలా చాలా బాగుంది రమ్మగారు. ఎక్సలెంట్. నమస్తే. నమస్తే జయ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.